చేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ ఎరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ ఎరగమరగ చేద్దాం కూసరు మస్తు ఏం లేదు ఇలా సర్పంచ్ ఏదో మీటింగ్ అన్నాడు ఆ సర్పంచ్ వచ్చేవారు ఇక్కడ కూర్చుందాం. నా తమ్మును అని కాదు గాని నువ్వు మా అన్నవు అని కాదు గాని ఈసారి గెలిచేది నేనే. అది కలలా చూసుకుందామారా. అరే నీకన్నా పెద్ద పెద్ద పోటీలు పెట్టినారా లాస్ట్ టైం. చూద్దాం అందరు వచ్చిర్రా. సో మన ఊరు డెవలప్ కావాలి. ఆ డెవలప్మెంట్ కోసం నేను ప్రతిసారి ప్రయత్నిస్తూనే ఉన్నా. మరి ఈసారి మన హైదరాబాద్ పోయినా ఒక కల్చర్ డెవలప్ అయింది, మోడల్ కల్చర్. మన ఊళ్ళో కూడా మోడల్ కావాలి, ఈ లెక్క మోడల్ కావద్దు. ఏమరారే మోడల్ గిడల్ అంటున్నావు? మోడల్ ఏమన్నాడు? ఏమన్నావురా? నేను మాడా అన్నా. ఇంటింటికి కావాలి కోడలు, ఊరికి ఒకడనే కావాలి మోడలు. సో మీరాకెళ్ళి మస్తు మంది మోడల్ని బయటికి తీస్తా. అరే ఊరారా, ఇప్పటికిప్పుడు ఇన్ని మోడల్ చేస్తా. వెనక్కి తిరుగు, చట్టు పైకి లేపు. ఇట్లుంటే కామన్ మ్యాన్. బట్టలు చింపితే మోడల్. ఇట్లాంటివి మన ఊర్లో ఇప్పటికి లేవు కాబట్టి మోడల్స్ వీడు చెప్పినట్టే నేను ఇట్లా చెప్తా. ఇట్లారా రే, నీ పేరు రా? మారి. ఎవరురా మారి? సరే చెప్పుల్ని చేయి. ఇప్పుడు చూడు చెప్పుడు మోడల్. నేను చెప్పేది ఏంటంటే ఇంటింటికి కావాలి గోడలు, పక్కా ఇంటింటికి ఒక ఉండాలి మోడలు. అరే నేను ఎక్కడ చూసినారా? నేను ఎందుకు వచ్చినావు నా దగ్గరికి? దేనికిరా? మా తాతకు పింఛన్ ఎత్తలేదు సార్. ఎందుకు? మా తాతకు చెవులు వాడతలేవు సార్. అవునా? చెవులు వినిపిస్తలేవు. సో ఇప్పుడు ఒక మోడల్ ని నేను ఇంట్రొడ్యూస్ చేస్తానా. ఆ మోడల్ గురించి మీకు తెలుసు. ప్రత్యేక చూడు, మన సిద్దిపేట మోడల్. కూర్చో, సన్మానం చేస్తా. గట్టిగా సపోర్ట్లు కొట్టాలి. మరి మన సిద్దిపేట మోడల్ వచ్చింది కాబట్టి ఒక 2 డైలాగులు మాట్లాడాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవు. ఇప్పుడు పొద్దున వస్తే గేట్ దగ్గర ఎవరైనా ఆపిరా? నేను ఆపిర్రు అంటే ఓటీపీ. ఆపరంటాం ఓటీపీ కావాలి. మా ఇంట్లో పెరుగులేదు, సిద్దిపేట వాళ్ళకి తిరుగులేదు. అంతే. ఒకసారి తిరిగినావు కదా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అట్లీ వెల్కమ్. సో మనం పిలిపించినాం, మనకే ఓటు వేయాలి. కొంతమంది ఉంటారు ఎవరిని విలువరు. ఎందుకు పిలువం రా? మా సైడ్ ఇట్లా మేము గిట్లా పిలిచినాం. అరే మా సైడ్ మోడల్ రండ్రా. ఎవర్రా? జిఎస్ అంటే గోడసంచి మోడల్. మా సైడ్ మోడల్ చూస్తే షాక్ అవుతావు. పిలిపి అరే రారా రే. ఇట్లాంటి డాన్సులు మస్తు ఉంటాయి. అరే ఎంకలు ఎంత మంది అందరు ముంగర రండి రా. హాయ్ రాజు భాయ్ బులాయ్ తో హాయ్ मॉडल भाई सद्दाम भाई बुलाते हैं मॉडल भाई अच्छे घोड़े हमारे सामने दौड़े तुम क्या बात करे अरे रुको रे जरा तालाब में पानी नहीं है तो मच्छियाँ तड़पते तालाब में पानी नहीं है तो मच्छियाँ तड़पते हमारा सद्दाम भाई नहीं है तो बच्चियाँ तड़पते भाई अपन पीने के शीशे पे लेबुल रहता నేను తాగే शीशे మీద లేబుల్ ఉంటది నువ్వు ఎక్కువ మాట్లాడితే ఇంట్లో కేబుల్ ఉంటది क्या बोलते అరే ఇవన్నీ కాదురా వేరే మోడల్ ఉంటే పిలిపి లాస్ట్ ఒక పెద్ద మోడల్ ని ప్లాన్ చేసిన చూస్తే షాక్ అవుతావు పిలిపి గోల్డ్ మోడల్ గోల్డ్ మ్యాన్ ఏడు చూస్తావా చూస్తా ఉదర్ దేఖ్ చాలా సంతోషంగా ఉంది అన్న మస్తు గోల్డ్ ఉన్నది ఎట్లా సంపాదించిన కష్టపడ్డా తర్వాత పాలమ్మినా పూలమ్మినా మా నాన్న స్కూటీ అమ్మినా రాజు గారి ఫీలింగ్ ఏందో ఒకసారి చెప్తే అరే మేము ఇట్లా పిలిచినాం ఒక్క నిమిషం నాగలిలో పెట్టాలి సార్ ఈయనకు పెట్టు ఎవరా నువ్వు ఇక్కడ ప్రోగ్రామ్ చెప్తా అంటే నువ్వు పొలం దగ్గర పోయడం చెప్తాను నువ్వు నాగలికి పెట్టినాక పొలం కాడికి పోతా ఆయనకు పెట్టు నాగలి ఇక్కడ పెట్టుకుంటావా సార్ ఇక్కడ పెట్టాలి ఒక పని చేయి ఇంకా పోదాం దా ఇద్దరం సో మన ఊరోళ్ళు వచ్చిరు కాబట్టి ఎవరన్నా సెల్ఫీలు తీసుకుంటే తీసుకోర్రి ఒక్కొక్కరు తీసుకోవాలి బ్రదర్ ఇక్కడ గోల్డ్ మ్యాన్ ఉండాలి ఎవరు నేనే గోల్డ్ ఎక్కడ గోల్డ్ మనం అడుగుతావు చాలా సంతోషం రావడం హ్యాపీ బ్రదర్ థ్యాంక్ యూ సార్ నమస్తే 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా సార్ మా అత్తమ్మ ఫోన్ చేస్తాను 3 సంవత్సరాల నుంచి నాకు శోభనం గిట్లా కాలే ఫోన్ వచ్చేసి
హలో ఏ రాజు ఆ, ఆ, మనకి పెళ్ళై 3 సంవత్సరాలు ఇంకా శోభనం అవ్వలే కదా. అవును. ఈరోజు చాలా మంచి ముహూర్తం ఉందని మా అమ్మ నాన్నలు బయటికి వెళ్ళారు. నువ్వు అర్జెంట్కి ఇంటికి వచ్చాయి. ఒక్క నిమిషాలు మీ ఇంటికి వస్తాను. ఫోన్ పెట్టేసి. ఇదేంది ఇంటికి రమ్మని చెప్పిస్తావా? ఈడికి వచ్చింది ఇది. అది ఇట్లా చెల్ల చీర కట్టుకుని వచ్చింది. నువ్వేంది నాకన్నా రెడీగా ఉన్నావు? ఫస్ట్ ఏదై మాట్లాడతలేదు. మిమిక్రీ ఇట్లా నేర్చుకుని రేపు నువ్వు ఇవాళ ఉంటుంది చూడని. ఎవరా నువ్వు? అక్కడంతా కనిపించది నిజం కాదు సాబ్. అక్కడంతా ఏమీ లేదు సాబ్. ఎవర్రా నాకు చెప్పనికి? నా పిల్లం దగ్గర పోద్దని చెప్పనికే. రాజు ఆ, ఆ. రా రాజు. ఈరోజు దీనికి అమ్మ చుక్కలు చూపిస్తా చూడియాలి. రాజు ఆ, ఆ, ఆ. ఇదిగో తిను లెగ్ పీస్. ఇదే ఇంత ఉంది. దేనిది ఇది? మనిషిది రాజు. మనిషిదా? రే తమ్ముడు హలో రే మాట రా రగలరా. ఏమైందమ్మా? దయ్యం దయ్యం. ఏం భయపడతా చూసుకుంటా. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్నా. అన్నా కాలేవనా? ఇంకొక తాగు. ఇంకో కాలేదే. ఇందాక నువ్వు తిన్నావు నాగాలే. అన్నా దయ్యం. ఆ పక్క ఊరు పొలం మీద దగ్గర దయ్యాలు ఉన్నాయి. ఎవరు నువ్వు? ఈ ఊరి మనిషినన్నా. మన పింకి ఉంది కదా, పింకి మొగోడిని. పింకి మొగుడా? పింకి మొగుడు అను. గడ్డి వెనక పింకే, గడ్డి ముందు పింకే, మధ్యలో పింకి, మధ్యలో పింకి. పిల్ల బంగారమే. ఎవరేమడిగా ఇస్తుంది. అవును. డబ్బులే. డబ్బులా? చుట్టుపక్కల 70 ఊరు ఎవరు చేసుకోకపోతుండే దాన్ని. అవును మామా. దాన్ని ఇటు చేసుకుంటే మంచి పిల్లని చేసుకున్నాం మామా. దీనికి ఒక పరిష్కారం చెప్పు. మా తాత ఈ సిచ్యువేషన్ గెస్ చేసి ఒక బుక్ రాసిండ్రా. బుక్ తీసుకురా పరి. కుంకుమ పసుపు కూడా తీసుకుని రా. రచన వేసుకుని రా. రచన వేసుకుని రా. ఏమైంది మామా? పరిష్కారం అష్ట దిగ్బంధనం. ఊరి చుట్టూ ఒక గీత గీసి 4 రోజులు ఊర్లోకి ఎవరు రాకూడదు, బయటికి ఎవరు పోకూడదు. ఇప్పుడైతే దయాలు రావు కదా. స్టార్టింగ్ ఒక మంత్రం చదివినామా? అవును. అప్పుడు దయాలన్నీ ఊర్లోకి వచ్చినాయి. దయాలు ఎట్లా పోతాయి? చెరువులో చేతులు చేపలు పడతావా? పట్టలేం. బకెట్ అయితే పట్టుకోవచ్చు. అందుకే దయాలన్నింటినీ ఊర్లోకి పిలిచిన. అప్పుడు మనం ఈజీగా పట్టుకోవచ్చు కదా. నా పిల్లం ఇట్లా ఇదే ఊరు కదా, పోయేసి వస్తాను నేను. పిల్లం పిల్లం మీద గీత దాటుతున్నావు. అరే అన్ని ఊర్లోకి వేసిరా, ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్ళారా? పిండి సరిపోలేదేమో. సర్లే ఏమైతుంది, ఒక నెల ఆగు. నెలనా? ఊరందరూ లోపల ఉన్నారు కదా. మన అబ్బాస్ గారు అబ్బాస్ గారు వచ్చిండు. ఏ మామా అరే బయట ఉన్నవేంద్రా నువ్వు? ఏంది గీత? అరే అష్ట దిగ్బంధనం చేసినాం. మరి ఇప్పుడు లోపలికి ఎట్లా రాలా? 4 రోజుల దాకా నో ఎంట్రీ. మరి నేను ఉండాలా? ఏడ తినాలా? ఏంది? పులి హే పింకీ, రాజు నువ్వు అక్కడ ఉన్నావు. నువ్వేంది లోపల రా. లోపలికి వస్తే చచ్చిపోతారు. పులి హాయ్ బ్రో. పులి రే రే దయ్యాలు రావాలంటే ఏం చేయాలి? పాటలు పాడాలి. పాటలు పాడిన కోడున్నాడు మన తన. చెట్టు మీద ఉంటాయి దయాలు. ఆ చెట్టు మీద ఉంటాయి. అది ఇప్పుడు దిగాలి. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీలే నలుపన్న గోపెమ్మ. అరే ఇట్లా పిలిస్తే రాదురావి. మరి ఎట్లా? ఇట్లా ప్రేమలు ఆప్యాయతలు ఉంటాయి కదరా. అమ్మ మనం పిలిచినప్పుడు ఎట్లా పలుకుతాం మనం, అట్లా పలకాలి దాన్ని. నీ ప్రేమ కోరే చెన్నారులం, నీ ఒడిని ఆరే చందమామలం, నీ ఒడిని ఆరే చందమామలం. అరే దయ్యాలు ఎట్లా పిలిచాలి నాకు తెలుసు. ఎరుగురి. ఏంది మామ అది? ఓశ్రీ రేపురా. ఓశ్రీ రేపురానా? టైం లేదా? లేదు. ఏంది మామ అది? ఓశ్రీ ఇప్పుడే రా. వస్తలేదు కదా మరి రమ్మంటే. ఇప్పుడు సపోజ్ మనం దయ్యం వచ్చింది అనుకో, మన ఊరో లేకపోయినాం అనుకో, నెంబర్ చూసి ఫోన్ చేస్తుంది. అలా నీ ఒరిజినల్ నంబర్ రాసిండు. నాకు తెలిసి ఆ బుక్ లింక్ ఏదైనా ఉంటుంది, చదువు చక్కగా. బాగు పులి బయటికి రా. ఏం చేస్తున్నావు పేడ? నువ్వేం రా గీత దాటి పోయినావు. దీనికి పరిష్కారం ఒక ఇవ్వాలి. అది ఎట్లుండాలి? దొడ్డికాళ్ళు ఉన్నాయి, కొండంగా కోతి ఉంది. అలా వాన్లో వాడే మాట్లాడుకుంటా ఉండాలి. అది రోజు జరుగుతుంది. వాడే నన్ను గీత పులిదా
కంగ్రాట్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ. దండలు మార్చుకోండి. ఇంత పొగర్రా చప్పటి కూడా కొట్టట్లే. అరే చేతులు కట్టేసి ఎట్లా కొడతారు బే? అయినా కొట్టాలి. మన దయాలు పిలుసు. ఏ దయ్యాలు రారే. నిజం దయ్యాలు కాదా? కాదురా రే, ఇదంతా మా ప్లానింగ్. వాళ్ళిద్దరు లవర్స్. ఇప్పుడు నీ పరిస్థితి ఏమో తెలుసా? అదిరే కన్నే అదిరే మిరపకాయ బజ్జిలిస్తావా? కళ్ళ జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు అరే పడితే లైన్ లో పడతది లేకపోతే తిడతది. నమస్తే సార్. నమస్తే మేడం. ఈరోజు నా పెళ్లి చూపులు. ఫియాన్సీ వస్తానది మేడం, వెయిట్ చేస్తా, చూద్దాం ఎవరు వస్తారు. కాకి చొక్కా వేసేస్తాను, లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్తేనే రా. రేయ్ అబ్బా మేడం నీ అబ్బా ఊరు కాని ఊరు, దేశం కాని దేశం, కన్నా కాని కన్నం చేయి చూసావా? కొడితే వెయిట్ అన్నా బరువువా? మేడం నేను ఏం చేయలే మేడం నేను ఏం చేయలే మేడం. పుట్టకుర్రి మేడం, ఆయన మీ పెళ్లి చేసుకోవడానికి వచ్చిన ఆయన ఈయననే. రాజు ఆంటీ. మీరేనా? అవును ఆంటీ, నేనే ఆంటీ. మీరు ఆంటీ అంటావేంటి? వాల్మీ స్వరూప. మేడం ఇది ఇంకా బతికే ఉన్నాడు మేడం. రామ్ మేడం సార్ తో మాట్లాడుతున్నా కదా. మేడం బతుకున్నాను. ఏం చేయాలి? ఏం చేయాలి మేడం? ఏం చేయాలి? ఏం చేయాలి మేడం? కాల్చాలి. మేడం చెప్పండి రాజు. ఏం చెప్పాలి మేడం? పెళ్లి ఇప్పుడు చేసుకుందాం. ఇప్పుడు పెళ్లి అంటే రాజు మేడం ఐ లవ్ యూ రాజు. మేడం ఇన్ని ఏం చేయమంటారు మేడం? రాజు బతుకున్నోడిని ఏం చెయ్యాలి? నేను నీకు గిఫ్ట్ ఇస్తా రాజు. డ్యూటీకి వెళ్ళాలి, పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకుందాం అంటే ఇప్పుడు పెళ్లి అంటే పెళ్లి పందిరి, తాలిబొట్టు ఇవన్నీ ఉండాలిగా ఆంటీ. రామ్ మేడం ఏంది మేడం తాలిబొట్టు తీసుకొచ్చిరు? ఆంటీ వద్దా ఆంటీ ఆంటీ అంటావు ఏంది రాజు? ఆంటీ కాల్ మీ సరు. సరు. మనకి ఇప్పుడు పెళ్లి అయిపోయింది. అవునంటీ. నువ్వు సుఖంగా ఉండి నన్ను సుఖంగా ఉంచు. సరే ఆంటీ. నువ్వు ఇంటికి వెళ్ళి పిల్లల్ని గాను, నేను డ్యూటీకి వెళ్తున్నా, టైం అయింది. నేను ఇంటికి వెళ్ళి పిల్లలు కదా. ఓ ఆంటీ ఎవరు లేరా అండి పోలీస్ స్టేషన్ లో కాఫీ టీ ఇచ్చేవాళ్ళు? అరే కాదురా రే, కొత్త వేసి వచ్చిందిరా ఊరికి, జాగ్రత్తగా ఉండు రే. సరే స్వామి నువ్వు ఇడేం చేస్తాను స్వామి? ఏం లేదు భక్త, ఇంట్లో చెట్లు నాటాను, తీసుకొచ్చి ఇక్కడ వేసారు. చెట్లు నాటితే స్వామిని పట్టుకొచ్చి స్టేషన్ ఎత్తారా మీరు? అడేం చెట్లు నాటినా తెలుసా? ఏం చెట్లు? గంజా చెట్లు. నమస్తే. గంజా చెట్లు నాటినావా? ప్రసాదం తీసుకుంటావా? తినాలా? ఏది స్వామి ఇది మంచి కైపు ఎక్కుతాంది? అది మత్తు మందురా వాడిచ్చింది మీకు. రోలెక్స్ డిలెక్స్. ఊరు కాని ఊరు, దేశం కాని దేశం, కన్నా కాని కన్నం దాన్ని చేయి చూసావా? కొడితే వెయిట్ అన్నా బరువురా? ఏం చేసి వచ్చిర్రా? బిజినెస్ పెట్టుకుంటే తప్ప మేడం? నాకు అర్థం కాదు. తప్పు కాదు. ఏం బిజినెస్ చేస్తావురా? అమ్మాయిల బిజినెస్. నువ్వేం చేసినావురా? అరే ఫుట్పాత్ మీద లారీ పార్కింగ్ చేసిన మేడం, అరెస్ట్ చేసిర్రు. ఆ ఫుట్పాత్ మీద నలుగురు పడుకొని ఉన్నారు మేడం. మేడం మీరు డౌన్ టు ఎర్త్ కదా మేడం? నీకే తెలుసు కదా మేడం 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 తీర్థాలు ఏమైనా తీసుకుంటారా? ఏడు రామ్ వాడే మేడం గంజా అమ్మటోడు. ఏం తీర్థం? కొమరంబి మూడో వందనలమ్మా అమ్మా వందనలమ్మా. పాటలేం రాయుడు? ఏమో మేడం మనకి ఇష్టం వచ్చిన అలా ఎఫ్ఎం ఉంది మేడం, ఎఫ్ఎం వచ్చారు మీరు. వీళ్ళ మొహాలు చూస్తే రామ్ నాకు పనిష్మెంట్ ఇవ్వాలనిపిస్తుంది. ఏమి ఇవ్వాలనిపిస్తుంది మేడం? ఐస్ తీసుకురా. ఐస్ వద్దులే మేడం, ఎందుకంటే చలికాలం కదా. నాకు అల్లం చాయ్. నీకు 1/2 చెప్పు, మళ్ళీ ఎందుకు రేటు? 2 నిమ్మకాయలు వేసి లెమన్ టీ చెప్పండి. మేడం
మేడం నన్ను కొడతా అన్నావు, తలుచుకుంటే ప్రపంచాన్ని ఆపేతా నేను. ప్రపంచాన్న ఎట్లా ఆపుతావురా? హలో ఒక నిమిషం మేడం, మీ లీవ్ అంట, మీరు శోభనానికి ఎక్కడికి పోవాలంట కదా మేడం, మర్చిపోయారా ముచ్చట మీరు? ఓ సారీ 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 సారీ. ఏయ్ మీరు ఇండా కూర్చోరు మేడం వచ్చేదాకా. మేడంది ఫస్ట్ ఏంటంట, అదేందో మనం సెట్ చేద్దాం, నేను చెప్తా. సో మేడం ఇలా శోభనం డ్యూటీ నుంచి టైం అయింది, ఇంకా వస్తలేదే జీవితం. కొంచెం వాన బాగా కొడుతుంది, సలివెట్టి పాడైతుంది, తలుపు తీసుకున్నా. బయట వాన బాగా కొట్టి పాడైతుంది, తువాలు ఉంటాయరా? ఓహో తువాలనా? సిక్కులని మొగందానా కట్టుకున్న మొగుండే నన్ను వచ్చి వాడిని పట్టుకుంటావు. ఎప్పటి నుంచి నడుస్తుంది ఇదంతా? ఎప్పటి నుంచి ఏందన్నా? ఎప్పటి నుంచి నడుస్తుంది ఇదంతా? నాకేం తెలియదు. బావా మీ చెల్లె చూడు. సరే మీరు ఎస్ఐ మేడం మొగుడు కదా? అవునా? నా పెళ్ళం బావా. గివేం కలిగి బూతులు సార్? నేనేం చేయలే సార్. అయ్యో అయ్యో నన్ను అలుముకున్నాడు, అయ్యో నన్ను పట్టుకున్నాడు, అయ్యో నన్ను మంచం చుట్టి దింపిండు కాదు, అయ్యో నన్ను ఇబ్బంది పెట్టిండు, అయ్యో గా మల్లిగాని తోటి వేయినా, అయ్యో గా ఇరుగాని తోటి వేయినా, అయ్యో ఎంతమంది తోటి పోయినా గాని అయ్యో నిన్ను ఇదిగా బతుకుతున్నా కాదు, అయ్యో నేను చేసుకున్నా నిడిచిపెట్టి, అయ్యో నేను ఉంచుకున్న తోటి పరువంతా బతుకుతున్నా కాదు, అయ్యో. ఒక నిమిషం బాగు. అలా మేడం జర అర్జెంట్ గా రండి, నాకు ఒక చిన్న కేసు ఉంది. కేసు ఉంది అంటే మళ్ళీ అంటావు మేడం. ఊరు కాని ఊరు, దేశం కాని దేశం, కన్నా కాని కొన్న దేశం. టైం లేదు, పట్టుబడ్డాడు. నేను ఎంత ప్రేమించాను రాజు. ఎవడా అంటే మీ మొగుడిని ఎల్లో హ్యాండెడ్ గా పట్టుకున్నాం మేడం. అవును మేడం. రెడ్ కలర్ లేదు, ఎల్లో ఉంది. నువ్వేం బాధపడకమ్మా, నేనున్నాగా రాజు. ఆంటీ ఇట్లా నా దృష్టిలో ఆంటీ ఎవరు తప్పు చేసినా, అది మొగుడైనా సరే ఎవరైనా సరే, నేను ఎవరిని వదిలిపెట్టా. పదరా స్టేషన్. చంద్రుల్లో ఉండే గుండెలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే నమస్తే చెప్పండి. నా పేరు సిరి, ఇది నా ఫ్రెండ్ లల్లి. రేపే రేపే దీనికి పెళ్లి. పెళ్లి, మీరు అందరు రావాలి మళ్ళీ. నడు I'm going to India, Lily, marriage. Why, friend? Why are you going? Because we are friends. Oh my God! Lily! See you soon. Oh my God! See you soon. Bye, Dad. Something. What a mosquitoes in India. మీ ఫారెన్ లో మస్కిటోస్ ఉన్నాయారా? దోమలు ఉండేయని అడగాలి. రే ఎవరు? లల్లి 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 కాదు, నా పేరు సిరి. హనుమంతు కాదు, 1 month. లల్లి ఫ్రెండ్ ని సిరి. సిరియా లల్లి ఎవరు? తెలుసు నువ్వు అనుకోని లల్లి అనుకున్నా. సంతోష్. ఇదెవరిది? అది నా ఇంపార్టెంట్, ముట్టద్దు దాన్ని. ఏయ్ అది మా అన్న ఇచ్చింది, ఇచ్చాయి ప్లీజ్. ఇంకా పడేయలే. నడ్రా. నాకు దుబాయ్ లో ఒక 3-4 ప్యాలెస్ ఉంది, 3-2 గోల్డ్ షాప్స్ ఉన్నాయి, అది కాక కార్లు కూడా ఉన్నాయి. మరి నీకేం లేవా? నేను కోటీశ్వరాలని. 10 గాడిదలు, 20 పందికొక్కులు, 40 కోతులు, ఇవన్నీ నయ్యే.
అరే నాకెందుకో పందికొక్కుని చచ్చిన వాసన వస్తుంది. ఏడికెళ్ళి వస్తుందిరా? అది నేనే, ఇది నేనే. ఒక్క నిమిషం ఇట్లా కాదు నీ. మళ్ళీ దాన్ని టచ్ చేయొద్దు. ఎందుకు? మా అన్న ఇచ్చిండు అది. ఏయ్! ఇది కావాలంటే నాకు ఒకటి ఇవ్వాలి. ఇస్తావా? ఏయ్ ఏ ఇచ్చి ఏమి నంబర్ నంబర్ రాయి. వస్తాయి నీకు మా సంతు కావాలా? గెట్ లాస్. లేదమ్మా, నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే నా చెల్లి మీద చెయ్యరా. అమ్మా, సిరి హరి వాళ్ళ చెల్లెని తీసుకుపోయాడు. నాకు ఇట్లా లవ్ కావాలనిపిస్తుంది. సిరి ఏం చేయాలి? లవ్ చేయి. ముందు కాదు అంకుల్, నమస్తే. సిరి గురించి వచ్చిన. సారీ సారీ, ప్లీజ్ మీ కాల్ పట్టుకుంటా. సిరి నాకు ఎట్లా చేసి ఇయ్యరా? తుఫాన్ వచ్చే ముందు గిట్లే ఉంటా చూడు. సిరి కావాలరా నీకు? ప్లీజ్ అంకుల్. నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే 100 ఎకరాలు నీకు ఇస్తా. 100 బస్తాలు పండిస్తారా పైనవా? పండిస్తా. చెప్పాష్. దారా బిడ్డ, ఇగో గివే 100 ఎకరాలు, ఇదే బండి ఇయ్యాలి. అవునా? ఈజీ దున్నేస్తా. ఒక 1 అవర్ లో దున్నేస్తా. ట్రాక్టర్ ఉందా? ఇడ ట్రాక్టర్ గిక్టర్ కుత్తినాయి, ఎడ్లతోనే దున్నాలి. ఇట్లు ఇట్లు ఇట్లా లేవో, మన దున్నపోతు కావాలి ఒకటి. ఓకే డన్, థ్యాంక్ యూ. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే. అందరి పొలంలో మొలకలు వచ్చినాయి, నా పొలంలో మొలకలు తప్ప. వచ్చాయిరా, నేనే పీకి పడేసా. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే. ఏ బిడ్డ తిను. ఓ రెడ్ రైస్? నో, గుడ్ రైస్, గుడ్ రైస్. ఐ లైక్ ఇట్. నీళ్ళు నాకు నీళ్ళు కావాలి. అయ్యి బాబు, వీడేనా? రే నా కొడుకు ఎక్కడ? ఎక్కితే రాళ్లతోటి కొట్టినాం, దిగి పొలంలోకి పోయిండు. రే ఇక్కడికి వచ్చి ఇదంతా చేసి ఈ అన్నం తింటా ప్రేమనట్టనా? ఏ నేను తినలేనా అన్నం? ఏంటి కడి కంచం లేడీ. మండుతున్నట్టుంది. నీకు ప్రేమ ప్రేమ పిచ్చి పట్టిందిరా. నీకు ఆంటీలో పిచ్చి పట్టిందని చెప్పినా డాడీ. ఒక నాన్నగా అడుగుతున్నాను, ఈ ప్రేమలో నువ్వు ఓడిపోతే? నువ్వు ఆంటీలతో దొరికిపోతే? చెప్తున్నా విను, మసిపూసి మరకాసి అన్ని నువ్వు నా దగ్గరకు వస్తావు. వస్తావురా? రాన్ డాడీ. వస్తావు? రాన్ డాడీ. రప్పిస్తా. ఒకటి నా ప్రేమ గెలవాలని చల్లంగా దీవించు తల్లి. తథాస్తు, వెళ్ళిపోండి. 11 12 100. దరిదాటి ఉరకలు వేసే నేను గెలిచినా. తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే. బావా, మేము పెళ్లి చేసుకున్నాం, మమ్మల్ని ఆశీర్వదించండి. నా కళ్ళ మీద ఎందుకురా? వాని కళ్ళ మీద పడండి. నా చెల్లి కాదు, వాని చెల్లి, వాని చెల్లి.
మీ బాబాకి దండం పెట్టుకో. రండి బాబా ఆశీర్వది. ఏ ఎవరు నీకు బాబా చెప్పొచ్చు కదా నీ మా అన్న ఇడు కాదని. చెప్పాను కదరా ఆ ఫ్యామిలీ అంతా దొంగ ఫ్యామిలీ. ఇప్పుడు నీ పరిస్థితి వాటర్ బాటిల్ ఏ వాటర్ తీసుకుపో నీ వెంట వస్తా తీసుకుపో నీ వెంట ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ. బేబీ మా ఇంట్లో మా అమ్మ ఒప్పుకోలేదు, మన ఇద్దరం లేచిపోదాం బేబీ. అరే బేబీ పద వెళ్ళిపోదాం. చీర కట్టుకొని ఎలా కూర్చుంటా? పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు పెద్ద పుల్లి లెక్క కొడుతువిరో మన బట్టలు ఉంటాయి. అవురా నిన్న మీ అత్త మీ మామేంద్ర అట్లా కొట్లాడుతూ రోడ్డు మీద. అరే మా అత్త మస్తు కొట్టిందిరా బాయ్. మా మామ ఉంచుకుండు. కొడతారా? బర్ర కొడతారు. ఎవరు కొడతలేరేంద్ర? అబ్బా ఎవర్రా ఇంత ముందు ఎవరో చూలే కొత్త నైడ్కి కొత్త వస్తే మాట మర్యాద తెలియదు. అబ్బే నడు నమస్తే అన్న చెప్పు. నాకు నమస్తే చెప్పు. నమస్తే అన్న. ఇట్లా 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 పైసలు ఉన్నాయి అబ్బే కూరగాయల కోసం. దొంగలు ఉంటారా కూరగాయలు పైసలు నాడు రా నాడు కలుద్దాం సార్. ఏడ కలుద్దాం? మీ జీవితం సర్వనాశనం మీ జీవితం సర్వనాశనం అయిపోయినప్పుడు అప్పుడు కలుద్దాం సార్. ఎప్పుడు అయిపోయింది పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పిన వరాలకి రమేష్ ఫ్రెండ్స్ మీరేనా? నడవండ్రా పోలీస్ స్టేషన్. ఎందుకు? మీ ఫ్రెండ్ ఒక అమ్మాయిని లేపుకెళ్ళాడు, మీ మీద కేసు ఉంది, నడవండ్రా. వాళ్ళు అరే వాళ్ళు లేకపోతే మనం పట్టుకొచ్చుడేంద్రా? అవు మనం ఏం తప్పు చేసినాం రా? మీరేం కంగారు పడకుర్రి, నేను అన్న కాల్ చేసిన వస్తాడు చూడు ఇప్పుడు మన యూత్ లీడర్. ఇది ఏం లేదన్న, ఆడు ఎవడో లేపుకోవేండు, మాకు ఎవడో కూడా తెలియదు. ఆడు కాలు మొక్తా బయటకు తీసుకోవన్నా ప్లీజ్ అన్న. అన్న ఏందన్నది? మాపు కొడుతీడా? నువ్వు సురేష్ కదా? కాదు, యాదగిరి. నీకు ఇంత బిల్డప్ అవసరం మరా? వైట్ అండ్ వైట్ మళ్ళా పోటు. ఎవరన్నా? అయితే గిదెందుకు పెట్టుకొచ్చారు సార్ మీరు? ఇప్పుడు నువ్వు బండి కొత్త ఆర్డర్ చేసి ఏమైతుందిరా? ఓపెన్ చేస్తాం. గిఫ్టెడ్. నేను కూడా కొత్తగా వచ్చిన ఓపెన్ చేయరు సార్. మిమ్మల్ని చూసినా సార్. అవును సార్, నేను గుర్తు చేసాగా. కూకోండి. చాలా అలసిపోయినాం. అరే ఇంత మర్యాద నీ పేరు రాము. నీ పేరు వస్తాం. నీ పేరు పోతాం. మర్యాదగా చెప్పండి రా. ఏడ దాచిపెట్టిర్రు? ఏడ పెట్టిర్రు? ముగ్గురం ఒకటే దగ్గర. ఏంటిది? బంగారం తాకట్టు పెట్టినాం సార్. బంగారం కాదురా, లేచిపోయిన లవర్స్ ని ఎక్కడ దాచిపెట్టారు? మాకెట్లా తెలుస్తా సార్? నిజం నేను కక్కిస్తా కదా. ఏం సార్ చెల్లేసిరు? తప్పు చేసి ఏం చేస్తారా? చెల్లేసారు. అందుకే చెల్లేసిన. నేను పోతాను. అరే చూడండి, వాళ్ళ కూతురు లేచిపోతే ఆ తల్లి కళ్ళు తిరిగి పడిపోయింది. కళ్ళు తిరిగి 90 కొట్టి వాటి స్మెల్ వస్తుంది. అది కూతురు సారు, ఎంత అందంగా ఉంటే నా కూతురు సారు అని దీని అందంగా ఉంటా సారు. నా బిడ్డ చాలా అందంగా ఉంటాయి సారు. చెల్లేయండి. నువ్వెందుకు కూర్చున్నావే? హోటల్లో పనిచేస్తే ఎత్తుకొచ్చారు. ఏం చేసినావు? దాచిపెట్టినా. ఏం దాచిపెట్టినావు? ఇడ్లీలు, బొండాలు, దోశలు. ఏడా? నా కడుపులా. చిన్న మ్యాటరే మనం మాట్లాడేద్దాం. ల్యాండ్ ఇష్యూ కదా. నేను చిన్న పిఎస్ కి వచ్చిన మన పోరాలు జర స్టేషన్ లో ఇరుక్కున్నారట. అలా కొడుకుడు ఎవర్రా మాఫ్ కొట్టాడు? ఇడిపిమని ఫోన్ చేసిండ్రు, మళ్ళీ నన్నే మాఫ్ కొట్టాడు అని చెప్పి నన్ను కొడుతు. సురేషనా దండం పెడతా విడిపోయాను. పోనా? హలో ఎవరండి? నేను ఎమ్మెల్యే తమ్ముడిని మాట్లాడుతున్నా. చెప్పండి. నెక్స్ట్ కార్పొరేటర్ మనం బ్రదర్ మీరేనా మాట్లాడేది? డైరెక్ట్ మాట్లాడండి, పర్లేదు. ఫోన్ ఫోనా? అదేంది? హలో
చిన్న పిటికేసి అది ఏం లేదు కొంచెం మీరు ఇడిపించేస్తే అది బెయిల్ మీద మాకు కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది. ఎవరి మీద చేస్తున్నావు సురేష్ అన్న? అన్న మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా బే? 3 మర్డర్ కేసులు. 3 మర్డర్ కేసులా? నా నీ గురించి తెలియక చేసిండే అన్న కిడ్నాప్ ఇట్లా చేసిండు. కిడ్నాప్ లా? అరే డ్రగ్స్ సప్లై చేస్తాడు మా అన్న. అరే అవన్నీ చెప్పచ్చు. అది కేసులన్నీ మన ఫైల్లోనే లేవు కానీ చెప్పండి. వీళ్ళతో ఇలాగే నిజంగా కీయాలయ్యా. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది రాజు. నాకు తెలుసు నువ్వేం చేయలే, చేసినంత ఆకుండా చేసిరు. అవును సార్. వాడిద్దరు నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవడు? లాస్ట్ సార్ చేతుపిస్తున్నాడు. నీ గురించి చెప్పేసిండ్రా. వాడు నేను చిన్నప్పటి నుంచి జాన్ జబ్బలం సార్. వాడు నేనంటే పానం అరే నేను ఎవరు తప్పినారా? నేనంటే కోసుకుంటాడు సార్. అరే నేను ఎప్పుడు కోస్తారా? అంత మంచోడారా? చాలా మంచోడు సార్. నిజం. నువ్వు లోపల పో. రా భాస్కర్. ఏం తెలియదు కదరా. మొత్తం చేసిన అని చెప్పిండు పోరా. మొత్తం చెప్పినాడు. ఈ దొంగతనాలు చేసుడు కిడ్నాప్లు అన్ని చెప్పినాడు. అన్ని చెప్పింది. నేను ఏం చేసినా సార్ వాడే కదా సార్ ఇట్లా పట్టుకుంటా వాడే కోసేస్తాడు. నాకేం తెలియదు సార్ అది. నీ తెలియదురా. వాడు నీ గురించి చెప్పిండా? నువ్వు మంచిగా నువ్వు చెప్తాలే వాడి గురించి. ఎందుకు చెప్పాను సార్? ఇప్పుడు అడుగున్నాడా? అడు దొంగ చిన్న చిన్న పిల్లలు ఉంటారా ఇట్లా చైన్లు ఎత్తుకొని పోతాడు. చైన్లు చైన్ లేదు సార్. అమ్మ చెప్పొద్దు అనుకోని 4 పెళ్లి చేసుకుని సార్. 4 పెళ్లిలు ఇంతవరకు ఎవరితో కాపురం చేయలేదు. మరి ఈయన పరిస్థితి ఏంది? ఈ నా బెస్ట్ ఫ్రెండ్ సార్. బెస్ట్ ఫ్రెండా? మీరు చేయి చూపిస్తుండ. ఆయనకోసం నా ప్రాణం ఇస్తా సార్. అటువంటి ఫ్రెండ్ నా అదృష్టం. గొంతు కోసుకుంటా సార్ అనుకోసం. ఇప్పుడు కోసిండ్రా అమ్మ. లోపల పో. సార్ అమ్మ తోడు సార్, నేను ఏం చేయలేదు సార్. మొత్తం ఆడే చేసిండు సార్ ఈ భాస్కర్ గాడు. వాడు మర్డర్ చేసిండు సార్ ఒక అమ్మాయిని. మర్డర్ చేసిండు సార్. వీడు కిడ్నాప్ చేశారు సార్. వీళ్ళు మొత్తం గాంజాయి అమ్ముతారు సార్ వీళ్ళు. అబ్బా సార్ మొత్తం కేసులు వీళ్ళ మీద పెట్టారు సార్. చాలు, ఫైల్ ఫుల్ అయిపోయింది. లోపలికి వెళ్ళు. మీరు ఇద్దరు బయటికి రండమ్మా. మీరు ముగ్గురు వర్రి. ఇప్పుడు ఎత్తరు రాలే ఆటోమేటిక్ గా. నా గురించి ఏం చెప్పినారు నువ్వు? నేనేం చెప్పినారా నీ అరే గురించి? నువ్వు నా గురించి ఏం చెప్పినారా ఫస్ట్? అరే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పినా. నా గురించి ఏం చెప్పినారా? నువ్వు మర్డర్ చేసావు అని చెప్పినా. నేనేదో చేసినారా? ఏమో అమ్మాయి దొరికిందా? అర్జెంట్ తీసుకురండి. ఎవరు సార్? మీరు ఎవరినైతే పంపించిర్రో అలా వచ్చిర్రు. మేమేడా పంపించినాం సార్. మాకు తెలియదు కూడా తెలియదు పోయింది సార్ మొత్తం సెట్ అయిపోయింది సార్. అమ్మా శకుంతల ఇట్రా. సార్ మొత్తం కాంప్రమైజ్ సార్. పిల్లని వీళ్ళు ముగ్గురు సెట్ చేసిన సార్. మీకు ఓకే కదా? సరే కానీ బట్ మీరు ఓరి మంచిగా ఉండరు. హలో ఏంటి గిరి అనేటో లేచిపోయిండా? ఎవరు ఫ్రెండ్? రాజు భాస్కర్ పరశురామా? మనం పోమురా, మనం పోము. ఏమైంది సార్? నీ ఫ్రెండ్ రమేష్ గాడా? రమేష్ గారు కొట్టు.